అంటే నాగార్జున గారు ఇప్పుడు వయసు అయిపోతుంది కదా, కొంచెం ఏజ్ అయింది కదా, మీరు చెప్పినా మరి ఏజ్ ఈజ్ నెంబర్ దట్స్ ఆల్. అంతేనా? నాగార్జున గారు ఇప్పుడు సినిమాలో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అనుకోవచ్చు రాబోయే సినిమాలలో. ఆయన ఎప్పుడైనా బానే ఇస్తారు. ఓకే, ఈ మధ్య అతను సినిమాలు చేయట్లేదు కదా నాగార్జున, ఒక అభిమానిగా మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఆయన సినిమాలు వేయకుండా బిగ్ బాస్ లో చేస్తున్నాడు కదా ఇప్పుడు. సినిమా చేయకున్నా పర్లేదు, బిగ్ బాస్ లో వస్తున్నాడు కదా, అది మొత్తం అందరు చూసి ఎట్లయినా మొత్తం అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే ఆయన ఈ ఏజ్ లో కూడా చాలా బాగుంటారు అంటే handsome గా. ఆయన ఎంత ఏజ్ ఉన్నా మ్యారీడ్ అయినా అలాంటి అబ్బాయి కావాలి, అలాంటి అబ్బాయి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఆయన హ్యాండ్సమ్, ఆయన మన్మధుడు మొత్తం చాలా బాగుంది. అంటే మన్మధుడు అంటే ఇక అమ్మాయిలు అందరికి రావాలి ఒక్కడే అంతే అంతే కదా మీ దృష్టిలో. అంతే. ఇప్పుడు నాగ చైతన్య గారు నాలుగు సినిమాలు ఉన్నాయి, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి మీ కొడుకుది? మీ కొడుకు నా కొడుకు అంటే నా కొడుకు కాబట్టి బాగుంటుంది ఎలా అయినా. ఓకే, నా కొడుకు బాగుంటుంది. మీ కొడుకు ఎప్పుడైనా కలిసారా నాగార్జున గారిని? ఎప్పుడు చదవలేదు. ఎందుకు నాగార్జున అంటే మీకు ఇంత ఇష్టము? ఎందుకు అంత ఇష్టము? ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా చాలా బాగుంటాడు మన్మధుడు అని. మీరు ఆయన ఫస్ట్ చూసిన సినిమా ఏదండి? మీరు ఏ సినిమా చదువుతున్నారు? సినిమా మన్మధుడు. లవ్ లో పడిపోయారు. అమల్ గారు మిమ్మల్ని ఏమన్నారు? ఈ విషయం కమలా గారిని డామినేట్ చేసేలా ఉన్నారు కదా మీరు. అబ్బా ఓకే ఓకే. సో ఓవరాల్ గా మరి బిగ్ బాస్ 8 కోసం మరి ఈగల్ గా వెయిట్ చేస్తున్నారా మరి మీరు? చూస్తారా మరి బిగ్ బాస్ మీరు? ఓకే, మీకు అవకాశం వస్తే వెళ్తారా బిగ్ బాస్ లో? అంత లేదు. ఆయన కాబట్టి అమలా గారికి కానీ తెలిస్తే నీ మీద కేసు పెడుతుంది ఖచ్చితంగా.